కార్ వేసుకొని షెఫీల్డ్ నుంచి మధ్యలో కార్బీలో ఒక స్టాప్ అయ్యి ఫ్రెండ్ ఎక్కించుకొని యూనివర్సిటీకి వచ్చాం. ఎక్కడికి వచ్చిందో చూస్తే యూనివర్సిటీలో పార్కింగ్ లేదు, ఓన్లీ ఫర్ స్టాఫ్ అన్నారు. మరి ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి అంటే నువ్వు ఎక్కడన్నా చేసుకోవాలన్నాడు. సరే అని పార్కింగ్ కోసం తిరిగాం. అక్కడ పార్కింగ్ దొరకలేదు. ఒక 2 స్ట్రీట్స్ తర్వాత పార్కింగ్ దొరికింది, అది కూడా పే చేయాలి. అఫ్కోర్స్ 3 అవర్స్కి £10 పే చేశాను. క్లాసెస్ ఏంటో 2 అవర్స్ అంట, నాకు ఇప్పుడే తెలిసింది. మనీ వేస్ట్ అయిపోయింది. చూద్దాం, క్యాంపస్ చూపిస్తాను. ఇప్పుడే రీచ్ అయ్యాం. లెట్స్ గో. బిజీగా ఉన్నావుగా తింటాంలో. ఏం చేస్తాం, ఇంటి దగ్గర నుంచి సత్తు తెచ్చుకోవాలి. చూడు, పిక్నిక్ వచ్చారా మనం. బిస్కెట్లు ఇవంటే పల్లీలు, మిక్చర్, కిస్మిస్ అండ్ బనానాస్ ఇంకా బ్యాగ్లో ఉన్నాయి, తర్వాత చూపిస్తా. తిండి ముఖ్యం ఫస్ట్. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ అందరికి మన మిడిల్ సెక్స్ యూనివర్సిటీ చూపిద్దాం, పిన్ టు పిన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే మన కార్. హలో గాయస్, ఇదే మన కార్ జాగ్వార్, కొత్తగా తీసుకున్నాను. షెఫీల్డ్ నుంచి కార్బీ నుంచి లండన్. వీటి వెళ్తే యూనివర్సిటీ ఉంటుంది. సో చూపిస్తా పద. రోడ్డు మీద నడవచ్చు. ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వదని చెప్పి రిచ్గా కాదేసుకొచ్చాం. ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, వచ్చాం. యూనివర్సిటీకి వెళ్ళే లొకేషన్ అంత ఎస్థెటిక్ గా ఉంటుందో, చాలా బాగుంటుంది లొకేషన్. అదే ఇంగ్లాండ్ ఫ్లాగ్. ఇక్కడ ఫుల్ ఫీఫా వరల్డ్ కప్ నడుస్తున్నాయి. మీరు చూసినట్లయితే ప్రతి మ్యాక్సిమం కార్స్ కి ఇంగ్లాండ్ ఫ్లాగ్స్ పట్టుకొని ప్రతి కార్ తిరణాలుగా వెళ్తా ఉంటే అది ఇదే ఇండియాలో. ఇప్పుడు మన ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు జెండాలు కట్టుకొని తిరుగుతాం చూడు, ఇండియా జెండా. ప్రతి కారుకి జెండారా, బికాస్ ఆఫ్ ఫుట్బాల్ కోసం. ఫుట్బాల్ అని చచ్చిపోతున్నారు జనాలు, ఎందుకో అర్థం కావట్లే. చాలా చాలా ఇది ఏమంటారు, ఇది ఉంది. యూనివర్సిటీలోకి వెళ్దాం, ప్రతిదీ చూపిస్తాను. క్లాసెస్, లైబ్రరీ, ఎవ్రీథింగ్. నాకులా పెద్ద పోటీగాళ్ళ లాగా కార్ వేసుకొచ్చాం. ఇంకా సిగ్నల్ పడిందని చెప్పి ఇక్కడ ఆగాం. అక్కడ కీప్ క్లియర్ అని ఉంది, అది మేము చూడలేదు. ఈ పక్కన ఫైర్ ఇంజిన్ ఆఫీసు. ఆడు డోర్లు ఓపెన్ చేసి బయటకు వచ్చి గట్టిగా అరిస్తాడు. ఏంట్రా అంటే కీప్ క్లియర్ అన్నాడు. మూసుకొని వెనక్కొచ్చి మళ్ళీ వెళ్దాం. హలో మిస్టర్ శివాకోయి, యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వస్తే కదా తెలిసేది. యూనివర్సిటీకి రారు, చదువుకోరు, ఎందుకు మనకి ఇవన్నీ? నెలకి 4 వారాలు అయితే 3 సార్లు రావడానికి ట్రై చేస్తా. ఒకసారి వస్తా, 2 సార్లు వస్తా. నువ్వు నెలకి 4 వారాలు అయితే చెప్తావు 4 సార్లు వస్తానని. ఒకసారి వచ్చేది రాదే డౌట్. నువ్వు డాడీకి వస్తున్నా, నేను కాలేజ్ వస్తాను. అంకుల్ గారు, మనోడు తెలుసు కదా మీకు. ఇది మన కాలేజ్ హౌస్ అంటా, మరి నాకు తెలీదు ఏం జరిగిద్దో లోపల. ఎప్పుడైతే మేము ఎంటర్ అవ్వలేదు, వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదు. ఎప్పుడు వెళ్ళా కాలేజ్ హౌస్. ఓకే, ఈ పక్కనే మన మిడిల్ సెక్స్ యూనివర్సిటీ లండన్ మెయిన్ బిల్డింగ్. మన శివాగాడి. మిడిల్ సెక్స్ యూనివర్సిటీ లండన్. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. డోర్ ఉంటుంది, పుల్ చేసి లోపలికి వెళ్తే ఇంకొక డోర్ ఉంటుంది. This is the main building of Middlesex University. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే
రిసెప్షన్కి వచ్చి మీట్ అయితే వాళ్ళు చెప్తారు ఆన్సర్స్ అన్నీ. ఇటు మన సెక్యూరిటీ రూమ్. మీకు ఐడి కార్డ్స్ వచ్చేది ఇక్కడికి రావాలి మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఐడి కార్డ్స్ కోసం. మీరు స్క్రీన్ యాజ్ యూజువల్ యూనివర్సిటీ గురించి గొప్పతనాలు. ఇది మన క్యాఫ్టేరియా ప్లేస్. ఇక్కడ అన్నాడు వీడు కాఫీ షాప్స్ ఇవి. మా ప్రొఫెసర్ ఆయన క్లాస్ వచ్చి వీడియో చేసుకుంటున్నాను ఇంటర్నెట్ చూసాడు. సైలెంట్గా వచ్చా. మన క్యాఫ్టేరియా కోస్తా ఉంటుంది, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇది మనం ఒక లైక్ రెస్టారెంట్, ఫుడ్ ఉంటుంది అవైలబుల్, ఛార్జింగ్ స్లాట్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఈ పైన మొత్తం క్లాసెస్ ఉంటాయి. మీకు మీ యాప్లో చూపించిద్దాం మీ క్లాస్ ఎక్కడ ఉందో. సో యాప్ ప్రకారం క్లాస్ నెంబర్ ప్రకారం క్లాస్కి వెళ్ళిపోవచ్చు. ఈ పైన మొత్తం క్లాసెస్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క క్లాస్లో జరుగుతూ ఉంటుంది. సో మీరు మీ అప్లికేషన్లో చెక్ చేసుకొని క్లాస్ లొకేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మెయిన్ బిల్డింగ్ ఎంటర్ ఉన్నది వెండింగ్ మిషన్. మీకు కావాలంటే తీసుకొచ్చేమన్నా, కాకపోతే ప్రైసెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. చూసి తీసుకో. ఇలా స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుంటే మన హెండన్ లైబ్రరీకి వెళ్తాం. సో వెళ్దాం పదండి, చూపిస్తా. ఇవాళ ఇస్తారు వాళ్ళు 2028 ఏ సెలబ్రేట్ 150 years అంట. ఫుల్ ఆటోమేటిక్. డోంట్ నీడ్ టు టచ్ ద డోర్. ఫుల్ ఆటోమేటిక్. ఇలా బయటకు వస్తే అలా చిన్న బ్లాక్స్. దిస్ ఈజ్ షెపర్డ్ లైబ్రరీ అనుకుంటా. అరే లైబ్రరీ ఇదేనా? ఇది కాదురా లైబ్రరీ, అది ఎన్డిఎక్స్ హౌస్. ఇదే లైబ్రరీ. ఇదే అంట గాయస్. నాకు తెలియదు. అలా తెలిసి చూపిస్తే బుక్లు ఉంటే లైబ్రరీ, లేకపోతే బుక్లు కంప్యూటర్లు ఉంటే లైబ్రరీ, లేకపోతే తెలియదురా. ఎప్పుడైతే వెళ్ళావు దానికి ఎన్డిఎక్స్ హౌస్ అంటారు అనుకుంటా. గాయస్ ఇదే షెపర్డ్ లైబ్రరీ. న్యూగా వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చి లైక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక పేపర్ ఇస్తారు, అది తీసుకొని ఐడి కార్డ్ తీసుకొని ఇంకా క్లాసులకు వెళ్ళిపోవచ్చు ఐడి కార్డ్ తీసుకున్న తర్వాత. ఇదే మన షెపర్డ్ లైబ్రరీ. అదే ఐడి కార్డ్ తెచ్చావా? అయ్యా ఐడి కార్డ్ కార్లో మర్చిపోయాను. లోపలికి వెళ్తాకి యాక్సెస్ లేదు. లేదు జస్ట్ చూపిస్తాను. లోపలికి వెళ్తాకైతే యాక్సెస్ లేదు. మనకి ఒక ఉంది. మనం ఏంటంటే అక్కడికి వెళ్ళేసి నా దగ్గర ఐడి కార్డ్ లేదు కానీ నేను స్టూడెంట్ని ఎక్కడ అంటే వాళ్ళు ఒకటి ఇస్తారు అన్నమాట కార్డు. దానికి 2 times 3 times వెళ్ళాలి. నెక్స్ట్ టైం వెళ్ళలేకుండా అయితే ఫైన్ కట్టాలి. మనం ఎందుకు ఇప్పుడు లోపలికి ఇక్కడ ఐడి కార్డ్ ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. పైన లైబ్రరీ మొత్తం ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళు అందరూ మా క్లాసే, పెద్దోళ్ళు, మేమే చిన్నపిల్లలు. ఇక్కడే మీకు యూని హెల్ప్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ యూని హెల్ప్ వాళ్ళు మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. ఏ విషయం అయినా సరే స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడే మన రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇది షెపర్డ్ లైబ్రరీ. షెపర్డ్ లైబ్రరీ ఏంటి? ఫ్రీగానా? ఐడి కార్డు ఉంటుంది. ఎన్నైనా తీసుకోవచ్చా? మన ఇష్టం. జిరాక్స్లు ఎందుకురా మనకి? జెరాక్స్లు ఎందుకురా మనకి? మీకు ఏదైనా స్టడీస్ గురించి ఏదైనా ఫైల్స్, ఫిజికల్ ఫైల్స్ కావాలనుకో ఉంటాయి ఫైల్స్ తీసుకెళ్ళి అప్లోడ్ చేసి జిరాక్స్ తెచ్చుకోవడం. ఓకే. కిందకి వెళ్తున్నాం కాసి. కిందకి వెళ్తే ఎటు వెళ్తామో మాకే తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం కిందకి. యూనివర్సిటీకి వచ్చామని మాట తప్పితే ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. అస్సలు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు క్లాస్కి వెళ్తాం, చదువుకోవటం, ప్రజెంటేషన్, అసైన్మెంట్లో ఇక బిజీగా అయిపోయింది పని మొత్తం.
దానికి మించి ఏమీ లేదు. షెపర్డ్ లైబ్రరీ నుంచి ఇలా బయటకు వస్తే యాజ్ యూజువల్ ఆటోమేటిక్ డోర్. పార్కింగ్ ఉంటుంది కానీ మాకు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, కానీ పార్కింగ్ మనకు కాదు, ఓన్లీ ఫర్ స్టాఫ్ అంట. ఇందాక మేము వస్తే మమ్మల్ని పంపించేశారు వెనక్కి. ఒరే బాబు, నువ్వు స్టూడెంట్, ఇక్కడ పార్క్ చేయకూడదు, వెళ్ళిపో అన్నాడు. మనీ కడతామని చెప్పాం, కానీ బయటికి వెళ్ళిపో అన్నాడు. ఇది అరోమా అని చెప్పి ఒక కెఫే షెపర్డ్ లైబ్రరీలోనే ఉంటుంది కింద, కానీ ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ అవైలబుల్గా ఉంటుంది 24 అవర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మన జస్ట్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఉండాలి, తీశారు. ఇక్కడ తలనొప్పి ఏంటంటే బ్రో, 40% ఉంటారు బ్రో ఇంటర్నేషనల్, అదే వేరే కంట్రీస్ వాళ్ళు. ఈ అమ్మ 60% ఇండియన్స్ ఉంటారు. నాకు అర్థం కాదు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్. తెలుగు వాళ్ళు ఎక్కువ, నార్త్ ఇండియన్స్ ఎక్కువ. మన క్లాసులో ఎరా అందరూ తెలుగు వాళ్ళే కదా. తెలుగు వాళ్ళు, నార్త్ ఇండియన్స్, వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. వేరే కంట్రీస్ వాళ్ళు బ్రెజిల్, రొమానియా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇదే మన రిటర్మెంట్ బిల్డింగ్ అని చెప్పి లోపల డ్యాన్స్ క్లాస్ ఉంటుంది, ఇది యాక్టివిటీస్ అవి ఉంటాయి. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళాం డ్యాన్స్ క్లాస్లోకి అంతే. అంతే. దిస్ ఇస్ ఫర్ లైక్ సైన్స్ వాళ్ళు అనుకుంటున్నా, నాకు అంత తెలీదు. ఎండిఎక్స్ హౌస్ దగ్గర మళ్ళీ వద్దాం. ఇలాగా రిటర్మెంట్ బిల్డింగ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగి ఇలా 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 అలా వెళ్తే ఫీఫా వరల్డ్ కప్ జరిగిద్ది. ఫుట్బాల్ వాళ్ళు చచ్చిపోతారు ఇక్కడ. ఫుట్బాల్ అంటే కోసేసుకుంటారు ఫుట్బాల్ అంటే. ఇళ్ళనైతే ఇంగ్లాండ్ ఫ్లాగులతో డెకరేషన్ చేసి చంపేస్తారు అబ్బాయి. మా సైడ్ అయితే మాత్రం మేము ఉండే దగ్గర ఫ్లాగ్స్ ఇంగ్లాండ్ అయితే బిజినెస్ ఆఫ్ లైసెన్స్లోనే జరిగింది, ఇంకే రెస్టారెంట్లో జరగదు. పప్పులు అయితే మాత్రం ఫుల్ అయిపోతాయి పిల్లలతో సహా. ఇది మన ఫుట్బాల్ గ్రౌండ్ ఆఫ్ మిడిల్సెక్స్ యూనివర్సిటీ. లెట్ మీ షో యూ. ఇదే మన ఫుట్బాల్ గ్రౌండ్. మనం వచ్చి ఆడుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మనం టీముని తీసుకొచ్చి బాల్ తీసుకొని ఆడేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే చాలామంది ఆడతారు. చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా చాలామంది ఆడతారు. ఫ్రీ అనుకుంటా మరి లోకల్స్కి. బాగుంటుంది. అటువైపు ఏంటో టెన్నిస్ కోర్ట్స్, ఇటువైపు ఏంటో ఏదో ఇంకా ఏ కోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడంటో ప్రొఫెసర్ ఏదో మాట్లాడుతున్నాడు, మాకు అర్థం కావట్లేదు. ఏంట్రా గోడ మీద అడిగి పెట్టేశారు. ఇక్కడ నేలంతా రాళ్లతో పరిచి ఉంటుంది, ఒక చెట్లు కూడా కనపడవు, అందుకే గాల్లో పెట్టారు, పైన పెట్టారు. చాలా క్లీన్ గా ఉంటుంది యూనివర్సిటీ మాత్రం. చాలా అంటే చాలా. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఏంట్రా ఈ లిటిల్ మన దగ్గరికి వస్తున్నారు. ఇలా రైట్ తీసుకుంటే ఇది మనకు కావాల్సింది, ఎండిఎక్స్ హౌస్. హౌస్లో ఎస్ మిస్ అయింది. ఇది మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుని కిందకి వెళ్తే ఫిట్నెస్ స్పాట్ ఉంటుంది. జిమ్ 24/7 యాక్సెస్. బాస్కెట్బాల్ ఆడాలన్నా, ఫుట్బాల్ ఆడాలన్నా, టేబుల్ టెన్నిస్ కానీ స్టూడెంట్స్ కూడా యాక్సెస్. స్టూడెంట్స్కి యాక్సెస్. వెల్కమ్ టు మిడిల్సెక్స్. ఇలా లోపలికి వచ్చేస్తే ద కిచెన్.
కిచెన్. ఎందుకు ఇది మన ఎంజిఎక్స్ హౌస్లో ఏమన్నా ఈవెంట్స్ ఏమైనా జరిగితే ఇదే మన బార్ కౌంటర్. పబ్బు అయిపోద్ది ఇక్కడ. లైవ్లో ముందు చిందు అన్నీ ఉంటాయి. ఇక్కడ మన గుడీస్ కూడా అమ్ముతారు. మిడిల్ సెక్స్ యూనివర్సిటీ టీ షర్ట్స్ అండ్ గుడీస్ ఎవ్రీథింగ్. చూసారా ఎంత విశాలంగా ఉందో. ఈవెంట్లు ఏమన్నా అయితే మొత్తం ముందు ఉంటుంది. స్టూడెంట్స్ ఆడుకోవటానికి చిన్న గేమ్. గోల్ కొట్టరా? మినీ బాస్కెట్బాల్ గేమ్. కలర్స్ గేమ్ అంట, మనకి తెలీదు. దిస్ ఏరియా ఈజ్ రిజర్వ్డ్ ఫర్ సమ్మర్ స్కూల్ స్టూడెంట్స్ ఓన్లీ. సమ్మర్ స్కూల్ స్టూడెంట్సా? అంటే పిల్లలకి సమ్మర్ క్యాంపులు జరుగుతాయి కదా. ఓకే, ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళలేదు, కానీ బ్రో ఈవెంట్స్ జరుగుతాయి బ్రో. అక్కడ డీజే సెటప్ పెడతారు, ఇక్కడ డీజే ఆపరేటర్ ఉంటారు లోపల ఆఫీస్లో. కానీ మొత్తం ఈవెంట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. డ్యాన్సులు అబ్బో మామూలుగా ఉండదు బ్రో, రచ్చ ఉంటుంది. పద. ఇది మన ఎంజిఎక్స్ హౌస్లో నుంచి బయటకు వస్తే సిట్టింగ్ ఏరియా. ఇక్కడ చెప్పవసరలా, అందరూ స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తారు, ఏదన్నా చేయొచ్చు ఇక్కడ. చేసేవాళ్ళే చేస్తారు, చేయని వాళ్ళు చేయరు మాలాగా. ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్. ఇప్పుడు ఇంత ఫన్గా ఉంటుంది. ఇంకో బాస్కెట్బాల్. ఈ లవర్ స్పాట్లు అంతా శివ చెప్తున్నాడు. అది కూడా ఎలాగ ఉన్నాయి, ఎవరికి సపరేట్గా ప్రైవసీగా. ప్రైవసీ, ఫుల్ ప్రైవసీ. ఇక్కడ మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే మనం నమ్మలేం కానీ ప్రతి ఆఫ్రికన్స్ బ్రిటిష్ పడేస్తారు. ప్రతి నైజీరియన్ వాళ్ళకి బ్రిటిష్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు బ్రో. కాంబినేషన్ కదండి, అంటే మనమే అంత తెలుగు, మనం నలిపే, కానీ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. మనల్ని చూడరు ఎవరు, ట్రై చేసినా చూడరు. కానీ బ్రో నైజీరియన్స్ ఉంటారు బ్రో, ఎందుకో తెలీదు మాకు. క్రాస్ బిట్స్ ఉంటారు ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయి క్రాస్ బిట్స్ ఉంటారు నైజీరియన్ అమ్మాయిలు. దిస్ ఈజ్ రియల్ టెన్నిస్ కోర్ట్, రియల్, నాట్ ఫిక్షనల్, రియల్. ఇలా వస్తే ఇక్కడ ఒక మంచి పార్క్, ఇది కూడా ఉంటే పిక్నిక్ వచ్చినట్టు వస్తారు, కొనుక్కుంటారు, తింటారు. నేనే. బాస్కెట్బాల్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? బాస్కెట్బాల్ కోర్ట్లో బాస్కెట్బాల్ ఆడాలి. మేమేంటి పెద్ద తోపుల్లాగా బాస్కెట్బాల్ తీసుకొచ్చి ఈ పార్క్లోకి తీసుకొచ్చాం ఆడుకుందాం అని చెప్పి. సరే అని చెప్పి ఐడి కార్డ్ సబ్మిట్ చేసి బాల్ తెచ్చుకున్నాం. సరే అని చెప్పి ఆడుకుంటుంటే సమ్ బ్రిడ్ గాయస్ కూడా అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు, నాట్ వాలీబాల్, బాస్కెట్బాల్. బ్రిటిష్ పీపుల్. అయితే నా బాల్ నా చేతిలో ఉంది, బాస్కెట్బాల్. ఒకటి వచ్చాడు, బ్రో అన్నాడు. చెప్పు అన్న, ఒకసారి నీ బాల్ ఇస్తావా? ఇప్పుడే ఇచ్చేస్తా అన్నాడు. దాంట్లో ఉందని బాల్ ఇచ్చా. ఆడు బాస్కెట్బాల్ని ఫుట్బాల్ లాగా ఇక్కడ కొడితే
అక్కడ ఆ పైన చెట్టు మీద ఇరుక్కుపోయింది. ఎందుకు ఇరక్కపోయింది? ఎందుకు ఇరుక్కుపోయిందంటే వాడు ఆల్రెడీ ఆడు ఆల్రెడీ 2 బాల్ ఇరికిచ్చాడు. మా దగ్గర ఆ బాల్ తీసుకొని దాన్ని కొడదామని కొట్టాడు. ఆ బాల్ అక్కడ ఇరుక్కుపోయింది. బాల్ కనపడట్లా. అసలు ఎంత పెద్ద చెట్టు అంటే అంత పెద్ద చెట్లో ఇరుక్కుపోయింది. బాల్ కనపడట్లా. ఈడేంటో మా ఫ్రెండ్ ఏంటో నువ్వే పోగొట్టావు నా ఐడి కార్డ్ తీసుకురా అంటున్నాడు. పెద్ద రచ్చయింది. వెళ్ళి అక్కడ రిసెప్షన్లోకి వెళ్ళి వాళ్ళని పిలిపించి సెక్యూరిటీని పిలిపించి అవన్నీ చూపించి అన్నీ చేస్తే ఆ లాస్ట్గా ఉన్నాడు. ఊర్లో చింతకాయలు కొడతాం చూసారా, అలా కొట్టాం. అలా కొట్టి ఒక గంట పర్లేదు అయినా అలా ఆ లాస్ట్గా ఉన్నారు. సర్వ ప్రయత్నాలన్నీ చేసి ఫైన్ కట్టి వెళ్ళిపోమన్నాడు. సర్లే ఇంకేం చేస్తాం అని చెప్పి 30 pounds ఫైన్ కట్టి ఐడి కార్డ్ తీసుకొని ఫ్రెండ్కి ఇచ్చా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాస్కెట్బాలే తీసుకోలేం. అక్కడ ఆ పైన ఇరుక్కుపోయింది అంత పెద్ద చెట్టు. అది ఆ పైన ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఇంకా రాలిపోతున్నా కానీ ఎండిపోతా. అలా ఉంటాయి. సమ్మర్ ఎండింగ్కి వచ్చేది అన్ని రాలిపోతాయి ఆకులు. అలా ఉంటుంది మనతోని. మరి మామూలు విజయవాడలో ఉన్నా యూకేలో ఉన్నా మన బుద్ధులు మారవు కదా. చింతకాయలు కొట్టినట్టే. ఇది ఇంకొక కాలేజ్, ఇది ఇంకొక బిల్డింగ్. గ్రూవ్ ఏం బిల్డింగ్ అది? గ్రూవ్ బిల్డింగ్. ఇది గ్రూవ్ పార్క్. ఏది? దీన్ని గ్రూవ్ పార్క్ అంటారు. అక్కడ బోర్డు ఉంటుంది గ్రూవ్ పార్క్. ఇది గ్రూప్ లేదురా, గ్రూవ్ బిల్డింగ్ రా అది. ఈ పార్క్ పేరు ఏం పేరు? ఈ పార్క్ పేరు పార్క్. బోర్డు చూద్దాం. ఇంకా ఆయన ఎవరు అనుకుంటున్నారు? షార్ట్ వేసుకొని చలాగ్ వెళ్ళిపోతున్నాడు. ప్రొఫెసర్ ఆయన. ప్రొఫెసర్లు అంతే షార్ట్లు వేసుకుని వచ్చేస్తారు. అదే ఇంకో చూడరా గ్రూవ్ ఆ బిల్డింగ్. అంటే అదేదో ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఫస్ట్ ఏం ఇంటర్వ్యూ మనకి? ఈ ఇంటర్వ్యూ క్యాష్ ఇంటర్వ్యూ. క్యాష్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా. క్యాష్ ఇంటర్వ్యూలో ఈ డీటెయిల్స్ అన్నీ చదువుకున్నాను అనమాట. దేర్ ఈస్ అ గ్రూ పార్క్ అని చెప్పేసి, గ్రీనరీ ఏరియా అది అని చెప్పి చదివాను. ఈ గ్రూ బిల్డింగ్ లో లోపల ప్లాంట్స్ ఉంటాయి. గ్రీన్ ఏరియా అంటే దాని లోపల నేను ఇదని చెప్పి దీని గురించి చెప్పాను. ఈ బిల్డింగ్ లో లోపల ప్లాంట్స్ ఉంటాయి. యాక్టివిటీస్ అన్ని చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. చాలా అంటే చాలా జరుగుతాయి యాక్టివిటీస్. అలాగే ఫుడ్ ఉంటుంది, టైం స్పెండ్ చేయొచ్చు, యాక్టివిటీస్ ఉంటాయి, ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇదేంటో ఎండియాక్స్ హౌస్, పార్టీస్ అన్ని జరుగుతూ ఉంటాయి. టెన్నిస్ కోర్ట్, రెటర్మ్యాన్, షెపర్డ్ లైబ్రరీ, అది మన మెయిల్ బిల్డింగ్. ఇక్కడ వస్తే టైటానిక్ రేంజ్లో అదేదో ఉంటుంది, అదేంటో మాకు తెలీదు. టైటానిక్ లాగా షిప్ లాగా ఉంటుంది లోపల ఇంటీరియర్. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. కొన్ని అనివార్య కారణాల వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఐడి కార్డులు మర్చిపోయాం. ఐడి కార్డు లేకపోతే నో ఎంట్రీ. సరే అయినా ఒకసారి బిల్డింగ్ చూపిస్తా, చూసి తరించుకోండి. ఇది మాత్రం భలే ఉంటుందిరా. సీట్ అది ఏంటో మరి, ఏదో బోటు లోపల స్టీరింగ్, పైన అది వెదర్ రిపోర్ట్, పైన గాలి విండ్ రిపోర్టు, వెదర్ రిపోర్టు, స్పీడోమీటర్, స్టీరింగ్. ఎలాగా స్టీరింగ్ అనేది స్టీరింగ్ అనేది ఇంకా ఆయన పేరు ఏం కెప్టెన్ ఎలా చదవాలంటే ఇక్కడ ఒకసారి ఈ విజన్ చూపి, ఇటు నుంచి చూపి, అక్కడ బొక్కలు కనపడుతుంది చూసావా? విజన్ అదే అనమాట. ఇక్కడంతా జనాలు ఏదైనా సామాన్లు పెట్టేసి కవర్ చేస్తారు. ముందు ఎవరు ఉండరు కాబట్టి ఆయన విజన్ ఆ బొక్కలు ఉంటుంది. ఆ బొక్కలు ఉంటే ఏడు నుంచి పైన తిరుగుతుంది. రైట్కి పోని. మామూలు అట్టకట్ట అంటుంది. మిడిల్సెక్స్ యూనివర్సిటీ మెల్టన్ మోస్. టైటానిక్ షిప్ ఆఫ్ మిడిల్సెక్స్ యూనివర్సిటీ. Shall we go?
ఇది మన యూనివర్సిటీ మ్యాప్. మెయిన్ బిల్డింగ్ ఇది, విలియమ్స్ బిల్డింగ్, షెపర్డ్ లైబ్రరీ, రెటర్వాన్ బిల్డింగ్, వైన్ బిల్డింగు, ఎండిఎక్స్ హౌస్, హ్యాచ్ క్రాఫ్ట్ ఇది బిల్డింగ్ పేరు. ఇది గురు హ్యాండ్లైన్ టౌన్ హాల్ అంటారు, మనకి సంబంధం లేదు. అంతే గాయ్స్, ప్రెజెంట్ ఐడి కార్డ్ లేదు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నా బిల్డింగ్స్లోకి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. మా వాళ్ళు తిడుతున్నారు వీడియోలు చేసే పద్ధతి అది కాదు, కాల్ చేయాలని చెప్పి. మీకు తెలుసు కదా నేను మంచోడిని అని. సరే ఇప్పుడు వెళ్ళేసి ఏదో బఫెట్ ఉందంట, ఆకలేస్తుంది, వెళ్తున్నాం. తిండి ముఖ్యం. మనతో సాత్విక్ కూడా జాయిన్ అవుతున్నాడు. ఓకే గాయ్స్, బాయ్.